హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు ఇంతకుముందు క్లాస్లో మనం పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఉపయోగించుకొని స్టేటస్ సెంటెన్సెస్ని ప్రెజెంట్ టెన్స్లో రాయటం నేర్చుకున్నాం. ఇప్పుడు అదే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఉపయోగించుకొని స్టేటస్ సెంటెన్సెస్ని పాస్ట్ టెన్స్లో ఎలా రాయాలో చూద్దాం. మనకు తెలుసు పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఏంటి అంటే. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. ఏంటిది? మై, ప్లూరల్ అయితే అవర్. తర్వాత ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఇది పర్సన్ పి అంటే. మై, అవర్. సెకండ్ పర్సన్ యువర్ ప్లూరల్ కూడా. థర్డ్ పర్సన్కి వచ్చేసరికి హిస్, హర్. థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్స్. ఆ తర్వాత ప్లూరల్ వచ్చేసరికి దేర్, THEIR, దేర్. అయితే మనం ప్రజెంట్ టెన్స్లో స్టేటస్ సెంటెన్స్ రాసేటప్పుడు ఇవి ఉపయోగించుకొని దీని పక్కన ఏదైతే వస్తుందో అది సింగులరా ప్లూరలా అనే దాన్ని బట్టి ఆ ప్రజెంట్ టెన్స్లో ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా అనేది డిసైడ్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ పక్కన ఈ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఇవన్నిటి పక్కన వచ్చేటువంటిది సింగులర్ అయితే ఈజ్ వచ్చింది, ప్లూరల్ అయితే ఆర్ వచ్చింది. అది ప్రజెంట్ టెన్స్లో. అదే పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి ఈ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ పక్కన వచ్చేది సింగులర్ అయితే ఇక్కడ పాస్ట్ టెన్స్ వచ్చేసరికి వస్ వస్తుంది. ఏమొస్తుందంటే వస్. అదే ప్లూరల్ అయితే ప్రజెంట్ టెన్స్లో ఆర్ వస్తే ఇక్కడ పాస్ట్ టెన్స్లో వర్ వస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. సపోజ్ యువర్ పెన్ వాజ్ బ్లాక్ అంటే ఒకప్పుడు అది బ్లాక్గా ఉండేది, ఇప్పుడు తెల్ల పెయింట్ వేసి తెల్లదానిగా చేశాడు అనే సందర్భంలో యువర్ పెన్ వాజ్ బ్లాక్ అంటాం. అదేవిధంగా యువర్ పెన్స్ వర్ బ్లాక్, అది ప్లూరల్ అయితే. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. మై అయినా, అవర్ అయినా, యువర్ అయినా, లేకపోతే హిస్, హర్, ఇట్స్, దేర్, ఏదైనా కానీ ఇక్కడ పర్సన్స్తో సంబంధం లేదు. ఆ పర్సన్స్ పక్కన వచ్చేటువంటివి సింగులరా ప్లూరలా అనే దాన్ని బట్టే మన హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలనేది తెలుసుకొని వీటిని ఉపయోగించుకొని సెంటెన్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైతే మనం చెప్పిన ఈ ఫార్ములాస్ ఉపయోగించుకొని ఎప్పుడైతే మనం సెంటెన్సెస్ రాయటం మాట్లాడటం చేస్తామో అప్పుడే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.